updated with Adhan Evening News. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ ఈవినింగ్ న్యూస్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరైన రామ్ గోపాల్ వర్మ, మార్ఫింగ్ కేసులో విచారణ. కేబినెట్ విస్తరణపై రేవంత్ క్లారిటీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదన్న సీఎం. అక్రమ వలసదారులపై అమెరికా కఠిన చర్యలు, తిరిగి విదేశీ వీసా దొరకటం కష్టమే. ఆర్బీఐ గుడ్ న్యూస్, రెపో రేటు తగ్గింపు రుణగ్రహీతలకు ఊరట. హస్తినలో హోరాహోరీ పోరు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ రోజు పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఇంతకీ ఎక్కడ హాజరయ్యారు అండ్ ఎందుకు వెళ్లారు అనే విషయంలోకి వెళితే రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. అక్కడున్నటువంటి రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు వర్మను విచారించారు. ఒంగోలు అనగానే ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మందికి ఆల్రెడీ మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. అతను ఏ కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చిందో అనేది. ఎస్, మీ గెస్ కరెక్ట్. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలని మార్ఫింగ్ చేసిన కేసులో వర్మపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక పోలీసులు విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు. అయితే ఇంత జరుగుతున్న ఆర్జీవీ మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్లటానికన్నా ముందు వైసీపీ లీడర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరోసారి కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఓ హోటల్లో వీరిద్దరూ కలిసి మంతనాలు జరిపారు. ఫిబ్రవరి 24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలకు ప్రారంభం తెలుపనున్నారు. ఇక బీఎస్సీ సమావేశం కూడా జరగనుంది మొదటి రోజు. సో బీఎస్సీ సమావేశం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగబోతుందన్నమాట. సభ నిర్వహణ రోజులపై బీఎస్సీ ఒక స్పష్టతనిచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందంటగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే మంత్రులకి సీఎం సూచనలు కూడా చేశారు. సభకి ఖచ్చితంగా రావాలి అని చంద్రబాబు నాయుడు మంత్రులకి స్పష్టం చేశారు. ప్రతిపాదిత బడ్జెట్ అంశాలు, ప్రభుత్వ పనితీరు, వ్యూహాలపై పకడ్బందీగా చర్చించేందుకు మంత్రులను సిద్ధం చేయాలన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విశ్వసనీయతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉంది. ప్రలోభాలు లేదంటే భయంతో రాజీ పడటం ఏది కూడా సబబు కాదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈయన ఈ మాటలు ఎందుకన్నారో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఈయన విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి ఈ మధ్య తన పార్టీ సభ్యత్వానికి అలాగే తన రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారు కాబట్టి. అండ్ జగన్ వ్యాఖ్యలపై మరి విజయసాయిరెడ్డి ఊరుకున్నారా అంటే ఆయన కూడా అదే రేంజ్లో స్పందించారు. నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని. ఎప్పుడూ ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ కూడా లేదు. అందుకే రాజ్యసభ, పార్టీ పదవులు, రాజకీయాలను పూర్తిగా వదిలిపెట్టానని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు ఆయన. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మరోసారి ఫార్మాసిటీ భూసేకరణ సర్వేని స్టార్ట్ చేశాడు. లాస్ట్ టైం ఇలాగే సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, ఎన్ని వివాదాలు తలెత్తాయో మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేయడంతో మళ్ళీ అక్కడ నిప్పు రాజేసుకుంది. ఎస్, మహబూబ్ నగర్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ప్రెజెంట్ భూ సర్వే కొనసాగుతుంది. సర్వే కోసం వచ్చిన ఎంఆర్ఓ అండ్ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్వే నిర్వహించొద్దు అంటూ ప్లకార్డులతో నిరసన చేయడం స్టార్ట్ చేశారు. పోలీసుల భారీ బందోబస్తు అక్కడికి చేరుకుంది. ఎందుకంటే గ్రామంలో ఉద్రిక్త నెలకొనడంతో 200 మంది పోలీస్ బలగాలను దించారు అక్కడికి. పోలేపల్లి, పులిచెర్ల, దుద్యాల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా గ్రామస్తులు మాత్రం సర్వేని నిలిపివేయాలని పట్టుబట్టారు. సో పోలీసులు గ్రామస్తులను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు వినకుండా నిరసనను కొనసాగించారు. సో దీనంతటికీ కారణం ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలుసు. దీనికి కారణం ఫార్మాసిటీ. లాస్ట్ టైం ఇలాగే ఫార్మాసిటీ భూసేకరణ సర్వే కోసం వెళ్ళిన టైంలో కలెక్టర్పై కూడా దాడి జరిగింది. ఆ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులను కూడా అరెస్ట్ అయ్యారు. ప్రజెంట్ వారంతా కూడా బెయిల్పై బయటున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై ఒక స్పష్టతనిచ్చారు.
ఇప్పట్లో విస్తరణ జరగదని చాలా క్లియర్గా చెప్పారు ఆయన. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, తాను ఎవరిని సిఫారసు చేయలేదని చెప్పాడు. ఇక ప్రతిపక్ష నేతల కేసులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు సాగుతామన్నారు. ప్రతిపక్ష నేతలను వెంటనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశం అయితే తమకు అసలు లేదని కూడా చెప్పారు. సమస్యలకి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. కులగణన సర్వే గురించి కూడా ఆయన మాట్లాడారు. కులగణన సర్వే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్వహించామని కూడా చెప్పారు. బీసీల జనాభా 5.5% పెరిగిందని అన్నారు. ఇక ఈ సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కూడా చెప్పారు. దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఆయనకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా స్పందించారు రేవంత్ రెడ్డి. తాను అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే కోరలేదని స్పష్టం చేశారు ఆయన. రాహుల్ గాంధీతో తన అనుబంధం గురించి తెలియని వారు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్పారు. సో పార్టీ నిర్ణయాల గురించి కూడా మాట్లాడుతూ తాను పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నానని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు. ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం నాకేంటి, తన దృష్టి పనిచేయటం పైనే ఉంటుంది అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం పార్లమెంటులో అక్కినేని కుటుంబ సభ్యులు కలిశారు. ఇటీవల జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని ప్రస్తావించగా, ఈ సందర్భంగా ఆయనకు సినీ నటుడు నాగార్జున, అతని కుటుంబం స్వయంగా వెళ్లి కలిసి మరీ కృతజ్ఞతలు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీతో అక్కినేని కుటుంబ సభ్యుల సమావేశానికి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నాగార్జున, తన భార్య అమల, చెల్లెలు సుశీలతో పాటు నూతన దంపతులు నాగ చైతన్య, శోభిత కూడా ఉన్నారు. ఇక నేషనల్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, అమెరికా గవర్నమెంట్ తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులని వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలిటరీ విమానంలో భారత్కి పంపింది. త్వరలోనే ఇంకొంతమందిని కూడా అక్రమ వలసదారులను తిరిగి ఇండియాకి పంపించేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తుంది అమెరికా. మరి ఇలా అక్రమంగా వెళ్ళి వెనక్కి వచ్చిన వారిపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏ డౌట్ అందరిలో ఉంటుంది. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో భారత్లో వారి పరిస్థితి ఏంటి అనంటే, బహిష్కరణకి గురైనటువంటి వాళ్ళకి భారత్లో చట్టపరమైన పెద్ద సమస్యలు అయితే ఏవి ఉండవు. అంటే ఎప్పుడు నిజమైన పాస్పోర్ట్ ఉంటే చర్యలు తీసుకునే అవకాశమే లేదు. ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్స్తోనే వెళ్ళారు అనుకుందాం. ఇఫ్ ఫేక్ పాస్పోర్ట్ ఆర్ డంకీ రూట్ ద్వారా వెళ్ళిన వారు మాత్రం చట్టపరమైన సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ డంకీ రూట్ అంటే ఏంటి అని. అది ఏంటంటే, ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చిన పదం. అంటే ఎటువంటి ప్రణాళిక లేకుండా, ప్లానింగ్ లేకుండా ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళటం అనమాట. సో ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి, లేదంటే షిప్ కంటైనర్లు, లేదంటే వెహికల్స్లో రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులను దాటించేస్తారు. సో అక్రమ వలసలకి సహకరించిన ఏజెంట్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు యాజ్ పర్ లా. మరి వీళ్ళకి భవిష్యత్తులో వీసా ఏమన్నా వస్తుందా, వీసా సమస్యలు ఏమైనా ఉంటాయా అంటే, బహిష్కరణకి గురైన వారు 10 ఏళ్ల వరకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేతో పాటు స్కెంజన్ దేశాలకు వీసా పొందలేరు. సో స్కెంజన్ దేశాలు అంటే తెలుసు కదా, యూరప్ కంట్రీస్లోని కొన్ని దేశాలు ఉంటాయి. సో ఆ వీసా కూడా వీళ్ళకి రాదన్నమాట. అయితే కొన్ని సందర్భాలలో కనీసం 5 ఏళ్ల నిషేధం కూడా ఉంటుంది, 10 ఏళ్ళు ఉండకపోవచ్చు. అది యాజ్ పర్ ద డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళు వెళ్ళిన పద్ధతి ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని ప్రకారంగా ఉంటుంది. ఇక చట్టపరమైన విచారణ ఏమైనా ఉంటుందా అంటే, ఎస్, వలసదారుల పత్రాలని ఆరాధిస్తారు. కానీ వారు నేరాలకి పాల్పడితే మాత్రం పెద్ద చర్యలు ఉంటాయి. నేరాలకి పాల్పడితే, ఇఫ్ పాల్పడకపోతే మాత్రం అలాంటి చర్యలు ఏమీ ఉండవు. ఇఫ్ కరెక్ట్ డాక్యుమెంట్స్తో వెళ్ళారు అంటే మాత్రం అసలు ఎలాంటి సమస్య ఉండదన్నమాట. ఇఫ్ కాదు అంటే మాత్రం 10 ఏళ్ల వరకు మళ్ళీ తిరిగి వాళ్ళకి వీసా పడే అవకాశమే లేదు. అదనమాట. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, మరికొన్ని గంటల్లో హస్తిన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు. హస్తిన పీఠం కోసం గట్టి పోటీతత్వం చూపించిన ప్రధాన పార్టీలు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మెజారిటీ ఎవరిది, ఏ పార్టీ అధికార పీఠం ఎక్కుతుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో మొలకెత్తుతూనే ఉన్నాయి. సో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం పోటీ జరిగింది ఢిల్లీలో. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ మధ్య గట్టి పోరు సాగింది.
60.10% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం దాదాపు మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే మెజారిటీ వస్తుంది అని చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీకి తక్కువ సీట్లు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ కాంగ్రెస్ 1 నుంచి 3 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ చెప్తున్నాయి. అయితే కేకే సర్వే మాత్రం పూర్తిగా విరుద్ధంగా చెప్తుంది. 44 సీట్లు ఆప్కే వస్తాయి, 26 బీజేపీకి వస్తాయి. అసలు కాంగ్రెస్ని కనీసం కన్సిడర్ కూడా చేయకుండా దానికి 0 వేసేసింది. సో మరి కేకే సర్వే సక్సెస్ అవుతుందా ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్లో అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేము. ఎందుకనంటే గతంలో నార్త్ ఇండియాలో జరిగినటువంటి హర్యానా ఎలక్షన్ సమయంలో కూడా కేకే సర్వే సక్సెస్ కాలేకపోయింది. సో మహారాష్ట్రలో సక్సెస్ అయినప్పటికీ కూడా హర్యానా విషయంలో ఫెయిల్ అయిన నేపథ్యంలో కేకే సర్వేని కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. సో ప్రస్తుతానికైతే ఫింగర్స్ క్రాస్డ్ అనే చెప్పాలి. రేపు రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. సో ముఖ్యంగా ప్రధాన పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకైతే వ్యూహాలను బలంగానే రచించాయి, ప్రజల్లోకి బాగానే వెళ్ళాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో విజయాలను ప్రచారం చేసింది. ఇక బీజేపీ అయితే ఆ పాలనపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలనే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ పాత మద్దతును తిరిగి పొందేందుకు చాలా కష్టపడిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఢిల్లీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనేది మాత్రం ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అని బీజేపీకి పట్టం కడుతుంటే కొన్ని కీలకమైనటువంటి సర్వే సంస్థలు ఆప్కి పట్టం కడుతున్నాయి. సో మరి దీని రిజల్ట్ ఏంటి అనే విషయం తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరికొన్ని గంటల్లో అయితే హస్తినా రిజల్ట్స్ రాబోతున్నాయి. రైట్, ఇక ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ లక్షలాది మంది యాత్రికులకు విశేష సేవలు అందిస్తుంది. ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్ఫూర్తితో ఆ సంస్థ కార్యకర్తలు లక్షలాది మంది యాత్రికులకు ఆహారం, వసతి, వైద్య సేవలని అందిస్తున్నారు. అందులో ముఖ్యమైన సేవలు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. వీళ్ళు చేసినటువంటి పనుల్లో 250 టన్నుల ఆహారం భక్తులకి అందించారు. ఇప్పటి వరకు రోజు 1000 కిలోల కిచిడి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు వారు. అంతేకాదు 6 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 40,000 లీటర్ల నెయ్యి, 70,000 ప్యాకెట్ల సోయాకి సంబంధించినటువంటి స్నాక్స్ని పంపిణీ చేశారు. 8 మంది ఆయుర్వేద వైద్యులు ఇప్పటి వరకు 5,000 మందికి వైద్యం కూడా అందించారు. 25 సెక్టార్లలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ధ్యాన శిక్షణ కూడా ఇచ్చి వారి మానసిక ఒత్తిడి లేకుండా ఆయన చూసుకుంటున్నారు. ఇక ఈ సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 26 వరకు కూడా కొనసాగుతాయి. రైట్, ఇక ఇంటర్నేషనల్ న్యూస్కి వెళ్ళినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ USAIDలో 9,700 మంది ఉద్యోగులను తొలగించే ప్లాన్ చేస్తున్నారు. విన్నారు కదా నెంబర్, 9,700 మంది. అసలు ఇంతకీ ఈ సంస్థలో ప్రజెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అనంటే 10,000 మంది. వీరిలో కేవలం 294 మంది మాత్రమే మిగలబోతున్నారు. ఎందుకంటే 10,000 నుంచి దాదాపు 9,700 మందిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా తొలగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఆయన ఏమంటున్నారు అనంటే ఈ సంస్థను ఉన్మాదులు నడుపుతున్నారు, అందుకే భారీగా తొలగింపులు చేపట్టాల్సి వస్తుంది అని చెప్పారు ట్రంప్. అసలు ఇంతకీ USAID స్థాపన లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఉన్మాదుల చేతిలోకి నిజంగా వెళ్ళిందా అనంటే ముందుగా అసలు ఈ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటో మనం తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాలకు అభివృద్ధి, భద్రత కోసం USAID నిధులు అందిస్తుందన్నమాట. ఈ సంస్థ $100 కోట్ల సహాయంగా అందిస్తూ మానవతా దృక్పథంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు అదంతా తప్పుదో పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. దీంతో పాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ICC పై కూడా ట్రంప్ ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనేది ఎవరైనా యుద్ధ నేరాలు చేసినా లేదంటే ఇంకా ఏదైనా పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి దర్యాప్తులు జరిగేటటువంటి కోర్టు అన్నమాట. సో ట్రంప్ అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్పై అనవసరమైన కేసులు వేస్తుంది ICC. అందుకే ICC అధికారులను అమెరికాలోకే రానివ్వద్దు అని నిషేధం విధించారు. ఆ కోర్టు అధికారులు అమెరికా లోపలికి అడుగు పెట్టకుండా ఆపటమే ఆయన నిర్ణయం. సింపుల్గా చెప్పుకోవాలి అంటే ట్రంప్కి కోర్టు చర్యలు నచ్చలేదు. అందుకే ICC అధికారులను అమెరికాలోకి రానివ్వను అని అడ్డుకుంటున్నారు.
రైట్, ఇక అమెరికాలోని అలస్కా ప్రాంతంలో ఉనాలా క్లీట్ నుంచి నోమ్ వైపు వెళ్తున్నటువంటి సెస్నా 208B గ్రాండ్ క్యారవాన్ మోడల్కి చెందినటువంటి ఓ విమానం అదృశ్యమైపోయింది. బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందినటువంటి ఈ విమానంలో ఒక పైలట్తో పాటు 9 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్లు అలస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గురువారం సాయంత్రం 2:37 విమానం టేకాఫ్ అయి 3:16 రాడార్ నుంచి అదృశ్యమైపోయిందని అధికారులు చెబుతున్నారు. విమానాన్ని గుర్తించడానికి రెస్క్యూ బృందాలు నార్టన్ సౌండ్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక అమెరికాలో అయితే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. రీసెంట్గా వాషింగ్టన్ డీసీ సమీపంలో రోనాల్డ్ రీగన్ విమానాశ్రయం వద్ద జరిగినటువంటి ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫిలడెల్ఫియాలో షాపింగ్ మాల్ సమీపంలో కూలిన మరో విమానంలో 6 మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇళ్ళు, కార్లు కూడా దగ్ధమైపోయాయి. సో అమెరికాలో వరుసగా జరిగే ఈ ప్రమాదాలు అక్కడ భయానక పరిస్థితులు సృష్టించాయి. అదృశ్యమైనటువంటి అలస్కా విమానం కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, ఇక ఈరోజు భారత్లో బిజినెస్ న్యూస్ కనుక చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చోటు చేసుకున్నాయి. సో వాటన్నిటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఆర్బీఐ చెప్పినటువంటి ఒక గుడ్ న్యూస్లోకి వెళితే, చాలా సంవత్సరాల తర్వాత ఆర్బీఐ ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ని తగ్గించింది. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. రెపో రేట్ 6.50% నుంచి 6.25%కి దిగి వచ్చింది. గత 5 సంవత్సరాల తర్వాత రెపో రేటుని తగ్గించటం ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ ఈ రెపో రేట్ అంటే ఏంటి అని చాలా మందిలో డౌట్ ఉండే ఉంటుంది. రెపో రేట్ అనేది ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చే షార్ట్ టర్మ్స్ లోన్స్పై విధించేటటువంటి వడ్డీ రేటు. అంటే బ్యాంకులు తాత్కాలికంగా నిధుల కొరతకు గురైతే ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంటాయి. ఆ లోన్స్ పైన ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ శాతమే రెపో రేట్ అన్నమాట. సో మరి ఇది రుణాలపై ప్రభావం చూపుతుందా అంటే, ఎలా చూపుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. బ్యాంకులకి ఆర్బీఐ తక్కువ వడ్డీ రేటుతో లోన్స్ని అందిస్తుంది. సో పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గుముఖం పడతాయి. అండ్ తక్కువ వడ్డీ రేట్ల వల్ల ఈఎంఐలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ దీంతోపాటు మరి ఎకనామిక్ గ్రోత్ ఏమైనా ఉంటుందా అంటే ఎస్. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి 6.7%గా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మొదటి 3 నెలల్లో 6.7%, ఆ తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ చూసినట్లయితే 7% వృద్ధి సాధిస్తుంది అని కూడా ఆర్బీఐ అనుకుంటుంది. ద్రవ్యోల్బణం రేటు 4.8% వరకు పరిమితం కావచ్చని కూడా ఒక అంచనా వేస్తుంది. ఇక ఇంతేకాదు, డిజిటల్ పేమెంట్ల భద్రత కూడా ఉండబోతుంది. ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ భద్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది. సెక్యూరిటీని మరింత పెంచే ప్రయత్నం చేస్తుంది ఆర్బీఐ. ఆన్లైన్ ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్లకు అదనపు ఆథెంటికేషన్ అమలు చేయాలనుకుంటుంది. బ్యాంకుల కోసం ప్రత్యేకంగా bank.in డొమైన్ని ప్రవేశపెడుతుంది. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఎలా ఉంటాయి అని అంటే, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎకానమీ కోసం fin.in అనే డొమైన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తుంది ఆర్బీఐ. దీని ద్వారా బ్యాంకింగ్ మోసాలని తగ్గించవచ్చు. మరి ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఎస్. వడ్డీ రేట్లు తగ్గటంతో ట్యాక్స్ చెల్లింపుదారులు లోన్స్ తీసుకున్న వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, సామాన్య ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి వర్గానికి ఇది ఒక పెద్ద ఉపశమనం అని చెప్పొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుంది. రైట్, ఈరోజు నేను మీకు బిజినెస్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పాను కదా. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, సాధారణంగా మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు ఏ యాప్ని ఉపయోగిస్తారు? మోస్ట్లీ స్విగ్గీ ఆర్ జొమాటో, అంతే కదా. సో ఇప్పుడు ఆ యాప్స్లో ఒకటైనటువంటి జొమాటో పేరు మారిపోయింది. ఎస్, జొమాటో లిమిటెడ్ పేరు ఎటర్నల్ లిమిటెడ్గా మారిపోయింది. ఆ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ అధికారికంగా ఈ మార్పుని ప్రకటించారు. ఫుడ్ డెలివరీ బ్రాండ్ జొమాటో, బ్లింకిట్ అండ్ హైపర్ ప్యూర్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి అని చెప్పారు. కేవలం పెట్టుబడులు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఈ పేరు మార్పు చేశారట. కొత్త లోగో కూడా ఆవిష్కరించేశారు. అయితే పేరు మారినా కూడా సేవలపై అయితే ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ క్లియర్ చేసింది. అంటే ఇప్పుడు ఎలాగైతే జొమాటో యాప్ ఉందో అదే పేరుతో కంటిన్యూ అవుతుందన్నమాట.
రైట్, ఇక బిజినెస్ న్యూస్లో ఇది కాస్త బాధని గురి చేసేటటువంటి వార్త అని చెప్పాలి. ఎందుకంటే దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 197 పాయింట్ల వద్ద నష్టపోయి 77,860 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ అయితే 43 పాయింట్లు క్షీణించి 23,559 వద్ద స్థిరపడింది. సో మరి ఇందులో టాప్ గెయినర్స్ ఎవరు అనేది చూస్తే టాటా స్టీల్ 44.34. ఇక ఇందులో టాప్ గెయినర్స్ ఎవరు అన్నది మనం ఒక్కసారి చూస్తే టాటా స్టీల్ 4.34% టాప్ గెయిన్ చేయగా భారతి ఎయిర్టెల్ 3.60%, జొమాటో 2.10% అండ్ మహీంద్రా వచ్చేసి 1.86%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.45%. అండ్ ఇక టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్లయితే ఐటీసీ -2.38% ఉండగా ఎస్బీఐ నిన్న కూడా నష్టాల్లోనే ముగిసింది. ఇక ఈ రోజు -2.03%, అదానీ పోర్ట్స్ -1.44%, టీసీఎస్ -1.31%తో పాటు ఐసిఐసిఐ -1.19%గా ఉంది. సో మరి దీనికి కారణం ఏంటి అనంటే రెపో రేటు తగ్గింపుతో పాటు లిక్విడిటీ పెంపు చర్యలు లేకపోవటం, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించాయి. రైట్, ఇక స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాదాపు 6 నెలల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 36 బంతుల్లోని ఎదుర్కొని అయ్యర్ 9 4లు 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి పెవిలియన్కి చేరుకున్నాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అరుదైన రికార్డుని కూడా అందుకున్నాడు. అదేంటి అంటే వన్డే క్రికెట్ చరిత్రలోనే 4వ స్థానంలో బరిలోకి దిగి 50+ సగటుతో 100 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో 1000కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు వన్డేలో ఈ స్థానంలో మరే క్రికెటర్ కూడా ఇలాంటి ఘనతని అందుకోలేదు. అయితే మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ మ్యాచ్ తుది జట్టులో తనకి స్థానం లేదంట. విరాట్ కోహ్లీ ఫిట్గా లేకపోవడంతో తనకి అవకాశం వచ్చింది అన్నాడు అయ్యర్. మ్యాచ్కి ముందు రోజు రాత్రి తాను మొబైల్లో మూవీ చూస్తూ ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫోన్ చేసినట్లుగా చెప్పాడు. కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, రేపటి మ్యాచ్లో నువ్వు వాడే ఛాన్స్ ఉంది, రెడీగా ఉండమని హిట్ మ్యాన్ చెప్పాడట. సో దీంతో వెంటనే తాను మొబైల్ ఆఫ్ చేసి పడుకుండిపోయినట్లుగా అయ్యర్ తెలిపారు. రైట్, ఇక సినిమా న్యూస్లోకి వెళ్ళినట్లయితే సిద్ధు జొన్నలగడ్డ అభిమానులకి ఒక గుడ్ న్యూస్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ త్వరలో జాక్ అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది. వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ రోజు సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు కావడంతో జాక్ టీజర్ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్లో సీనియర్ నటుడు నరేష్, సిద్ధు మధ్య వచ్చేటటువంటి తండ్రి కొడుకుల సన్నివేశాలు, హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ అండ్ అసలు హీరో ఏంటి, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అతని లక్ష్యం ఏంటి, అతని ప్రేమ కథ ఏంటి అన్నట్టుగా చూపించారు టీజర్లో. హీరో ఏం పని చేస్తున్నాడో సినిమాలో అని ఆసక్తిని నెలకొల్పేలా ఉంది ఈ టీజర్. సో టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్ సినిమా అని కూడా తెలుస్తోంది.